ఇవాళ మొదటగా మనము వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏందో చూసుకుందాం. అందాల బొమ్మ దినపత్రిక ఈరోజు ఎలాంటి వార్తలు తీసుకొచ్చింది, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏ రకంగా ముస్తాబ్ చేసిందో ఒక్కసారి చూద్దాం మనం. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటువంటి పేపరు. ఎట్లా ముస్తాబ్ చేసింది, ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒక్కసారి మనం చూద్దాం. ఇక ముఖ్యంగా నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ ముందు ట్యాంక్ బండ్ దగ్గర గతంలో కేసీఆర్ కట్టించినటువంటి భారీ విగ్రహం ఉంది చూడండి, అదే అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పూలమాల వేయడానికి పోడా అనుకున్నాం, కానీ మొత్తం మీద అడిగే పోయిండు, పూలమాల వేసినాడంట. అట్లనే మన గవర్నర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇక హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహానికి గవర్నర్ సిపి మొత్తానికి రాధాకృష్ణన్, ఇక సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటు గవర్నర్, ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పూలమాల సమర్పించారు. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక చూడండి భక్త పారవర్ష్యంలో మునిగిపోయినట్టుగా మొత్తం మీద పూలమాల సమర్పిస్తుండు. మాటలైతే బాగానే ఉంటాయి, మరి పూలమాల మాత్రం మంచిగానే వేస్తుండు. విగ్రహం దగ్గరికి మరి కేసీఆర్ కట్టించిన విగ్రహం దగ్గరికి పోడా అనేటువంటి అనుమానాలు అయితే ఉండే. ఎందుకంటే అది కేసీఆర్ కట్టించిన విగ్రహం కదా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షేపించినటువంటి విగ్రహం కాబట్టి మరి అది పోడా అనుకున్నాం, కానీ మొత్తం మీద పోయి పూలమాల సమర్పిస్తుండు చూడండి. ఇక పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అందరి వాడని భారత వాణిలో ఇక ఉదయించినటువంటి భాస్కరుడు అని సీఎం పేర్కొన్నారు. అబ్బా బాగానే చెప్పిండు, ఈ పదం అయితే మంచిగానే చెప్పిండు. ఇక ఒక వర్గాన్ని ఇంకో వర్గంపైకి ఉసిగొలిపేటువంటి ధోరణి చాలా ప్రమాదకరం అన్నటువంటి అంబేద్కర్ మాటలను కూడా గుర్తు చేసిందట. ఈయన భయం పుచ్చుకుంటూ ఇప్పుడు ఒక వర్గాన్ని ఒక వర్గం మీదకి పంపించడం అంటే మరి ఈయన వర్గం మీదకి మరి ఎవరైనా పంపిస్తారేమో, అట్లాంటిది చాలా ప్రమాదకరం. ఎవరి వర్గాన్ని వాళ్ళే కాపాడుకోవాలి బిడ్డ, ఇంకో వర్గం మీదకి పంపించద్దు అనే భయానికి వచ్చేసింది ఇవాళ. ఇకపోతే ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం, 300 డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ దాడి, 99% పైగా ఇక వెపన్స్ను కూల్చివేసినటువంటి ఇజ్రాయెల్. ఇక ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్నటువంటి యుద్ధ మేఘాలు. మొత్తానికి ఇజ్రాయెల్ పైన మిసైళ్ల వర్షం కురిసిందంట. ఇజ్రాయెల్ పైన మిసైళ్ల వర్షం కురిపించిండ్రు. మొత్తం మీద 300 డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది ఇజ్రాయెల్ పైన. 99% పైగా వెపన్స్ను కూల్చివేసినటువంటి ఇజ్రాయెల్స్. ఏం యుద్ధం రా నాయన. ఇక ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్నటువంటి యుద్ధ మేఘాలు, ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయట. ఇక సౌత్ ఇజ్రాయెల్లో ఐడిఎఫ్ క్యాంపు ధ్వంసమైపోయింది. సాయం చేస్తున్న అమెరికా, బ్రిటన్ దళాలు. ఇక దాడులను ఖండించిన ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, అమెరికా. ఇవేం దాడులు, ప్రాణాంతకరమైనటువంటి దాడులు, సావు బతుకులతోని కొట్లాడేటువంటి దాడులు, ఇవేం దాడులు రా నాయన అని మొత్తం మీద జర్మనీ, కెనడా, అమెరికా ఇవన్నీ ఈ దాడులను ఖండించి పడేసినాయి. బతుకుర్రా చక్కగా అంటే బాంబులు తయారు చేసి దాడులు చేస్తున్నారు. ఇట్లా దాడులను తిప్పికొడుతున్నామన్న ఇక బెంజమిన్. ఇక పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మొత్తానికి ప్రతి నెల అప్పుల కిస్తీలకే 6,000 కోట్లు పోతున్నాయట. మన అందాల బొమ్మ దినపత్రిక మీకు తెలుసు కదా, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేస్తుంది ఈ పత్రిక. ఇందులో ఏ వార్త వచ్చినా కేసీఆర్ను మొహం మీదకి వచ్చినట్టు, ఇక ఇంకొకటి రేవంత్ రెడ్డి మొహానికి పౌడర్ వేసినట్టు ఉంటాయి వార్తలు. పౌడర్ కేసీఆర్ మొహం మీద పౌడర్ తీసి రేవంత్ రెడ్డి మొహానికి పూసినట్టుగా ఉంటాయి ఇలా వార్తలన్నీ. అట్లుంటాయి ఇలా వార్తలు. ఇక సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారమట. రోజుకు ఇక యావరేజ్గా చూసుకుంటే 207 కోట్ల రూపాయలు కట్టాలన్నట. రోజుకు ఒక యావరేజ్గా చూసుకుంటేనే ఈ 4 నెలల్లో కొత్తగా 17.618 కోట్లు అప్పు అయిందట. గత సర్కారు అప్పులకు వడ్డీలు కిస్తీలకు ఈ 4 నెలల్లో కొత్తగా 17,618 కోట్ల అప్పట. గత సర్కారు అప్పులకు వడ్డీలు కిస్తీలకు కలుపుకొని 25,911 కోట్లు చెల్లింపు గత సర్కారులో. ఇక ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలు.
సర్దుబాటు కోసం నిధులు తీసుకొచ్చిరాము. మరి వీళ్ళు కూడా అప్పులు చేసిరు మంచిగానే దండిగానే. అప్పులు ఏం చేయగలేరు కాంగ్రెస్ వాళ్ళు కూడా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పులు చేసినాడులే. ఇక అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్తో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తానికి బీజేపీ వాళ్ళు కూడా మోదీ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేసినారు. కేంద్ర ఎన్నికల మేనిఫెస్టో, ఇక ఎంపీ ఎన్నికలను ఉద్దేశించి మొత్తం మీద మేనిఫెస్టో విడుదల చేశారు. 2014 నాటికి వికసిత్ భారత్ అవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ అవుతుంది. 5 ఏళ్ళు ఇక ఫ్రీ రేషన్, 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ అట. సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇక మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. మొత్తం మీద ఇలా మన బొమ్మ, అందాల బొమ్మ మొత్తం మీద మోదీది పెద్దనే వేసింది, కటౌటు బ్రహ్మాండంగా వేసిందిలే. మోదీకి మంచి వార్తనే కేటాయించింది, మంచి ప్లేస్ కూడా అద్భుతంగా కేటాయించింది. పర్లేదు, మెచ్చుకోవచ్చులే. ఇవాళ అందాల బొమ్మను ఇలా మొత్తం మీద మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి ఫోటో, ఇటుపోతే సోనియా, ఇటుపోతే రాహుల్, వాళ్ళ మీటింగులు, వాళ్ళ సభలు, సమావేశాలకు సంబంధించిన వార్తలు వేసేటోళ్ళు రోజు. ఇవాళ ఏందో మొత్తం మీద మోదీని దించిండి అయ్యా. మరి ఇక మోదీని దించితే ఏం కాదనుకుంటారో, మరి మెల్లమెల్ల మోదీని దించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ మోదీ ఒకటే కదా అట్లా. ఇక మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. ఇక సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి చేస్తామని చెప్తున్నటువంటి మాట. ఇంకొకటి లఖ్పతి దీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు మారబోతున్నారంట. ఇక ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతామన్నారు. ఇక ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు. ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్. ఇది మేనిఫెస్టో ఉన్నట్టుంది మొత్తం మీద. లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందినటువంటి దేశం, వికసిత భారత్గా మారుస్తామని తెలిపింది. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కట్టించామని, మళ్ళీ అధికారం ఇస్తే మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఇక పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది పేదలకు ఇక 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని కూడా ప్రకటించింది. 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం కూడా అందిస్తారట. ఎవరికయ్యా అంటే 4 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కట్టించరు. మళ్ళీ అధికారం ఇస్తే మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అట్లాగే పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది పేదలకు 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం అందిస్తామని చెప్తున్నటువంటి మాట. ఇది మోదీ మేనిఫెస్టో. ఇక ఇంకొకటి ఈ రకంగా ప్రకటించింది. ఇక పంపిణీ చేస్తామని ప్రకటించింది. సంకల్ప పత్రం పేరుతో ఇక మోదీ గ్యారంటీ అనే హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ఇక ముద్రా స్కీమ్ కింద స్వయం ఉపాధి కోసము 10 లక్షల వరకు ఇక రుణాలు ఇస్తున్నామని, ఈ రుణాలు పరిమితిని ఇక 20 లక్షలకు పెంచుతున్నామని కూడా మొత్తం మీద చెప్పారు. ఇక్కడ మనం చదివినాం కదా, ఇవే వాళ్ళు మోదీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇదే. ఇకపోతే ఈ మేనిఫెస్టోను ఉద్దేశించి మరి ఓట్లు పడయా. ఇక కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో మీరు చూసింటారు కదా, వాళ్ళ మేనిఫెస్టో అదో డిఫరెన్స్గా ఉంటుంది. వాళ్ళు ఏకంగా మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మొన్న ఎన్నికలప్పుడు ఉచిత బస్సు పెడతామని మహిళలను టార్గెట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా మహిళలను టార్గెట్ చేసి ఏటా ₹1,00,000 ఇస్తామనేటువంటి స్కీమ్ పెట్టిరు. ₹1,00,000. ₹1,00,000 కన్నా వీళ్ళు ఓటేయాలి. ఇక కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక చెన్నుపాటి వేణుమాధవ్ నుంచి 40 కోట్లు విలువ చేసేటువంటి షేర్లు రాయించుకున్నారనేటువంటి కేసులో మైత్రి మూవీస్ అధినేత నవీన్ ఇక పర్నేని పేరు తెరపైకి వచ్చింది. అవురా నాయన, ఈ దొంగన కొడుకులు ఏం చేస్తారో, ఏం జాబులు చేస్తారో, ఏం ఉద్యోగాలు చేస్తారో, ఏం రాజకీయాలు చేస్తారో వీళ్ళంతా, కానీ మొత్తం దోపిడీకి దగాకు పాల్పడుతురు. రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల రక్తాన్ని దాగే విధంగా ఉన్నారు తప్ప ఒక్క నా కొడుకు కూడా చక్కగా పనిచేయడు. ఏ సమస్యలో చూసినా దోసుక తినడం అవి అట్లనే పాడయ్యారు. మొత్తం మీద పేర్లు మాత్రం బడా పేర్లు. ఈ ఉద్యోగము, ఆ ఉద్యోగము, ఈ మంత్రి, ఆ మంత్రి,
బొంద బోకే ఇగో ఇట్లాంటి మంత్రుల పేర్లు చెప్పుకోవాలి, పదవుల పేర్లు చెప్పుకోవాలి, ఖజానా మొత్తం సంచులలో జమ చేసుకోవాలి. ఇదే పార్టీలు పెట్టాలి, ఖజానా జమ చేసుకోవాలి. ఇట్లా తయారైపోయారు నాయన. మొత్తం మీద మనుషుల్ని పీడించుతురు. మొత్తం కిరాణా షాపులో గంజాయి చాక్లెట్స్ ఇగో ఇది పట్టుకోండి. ఈ దొంగనా కొడుకుల్ని దొరకబట్టి దిమ్మ మళ్ళీ బయట ఇట్లాంటి పని చేయకుండా వీళ్ళకు కఠినంగా మంచి శిక్షలు విధించాలి. ఈ దొంగనా కొడుకులకు కిరాణా షాపులో గంజాయి చాక్లెట్స్ ఆట. చిన్నపిల్లలు తిని ఖరాబ్ అయిపోతారు. చిన్నపిల్లలు తిని అనారోగ్య బారిన పడి ఇప్పటి నుండే వాళ్ళకు వ్యసనంలాగా తయారైపోయి ఇదేందిరా నీ అమ్మ మీకు లేర్రా కొడుకులు బిడ్డలు. హైదరాబాద్ జగద్గుట్టలోని ఓ కిరాణా షాపులో పోలీసులు 160 ప్యాకెట్లు గంజాయి చాక్లెట్స్ 4 కిలోల ఎండు గంజాయి ఆ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఎట్లా అమ్ముతారా గంజాయిని? మీకు లేర్రా చిన్న పిల్లలు? ఆ పిల్లలకు గంజాయి నేర్పిస్తారా మీ కొడుకుల బిడ్డలకు అమ్మేటోళ్ళు? ఇక ముంబైపై చెన్నై గెలుపు. రోహిత్ శర్మ సెంచరీ కొట్టిన ముంబైకి ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇక సిఎస్కే 20 రన్స్ తేడాతో ఇక ముంబైని ఓడించింది. ఇక సిఎస్కే ఇక 20 ఓవర్లలో 206/4 స్కోర్ చేయగా ముంబై ఓవర్లన్నీ ఆడి 186 రన్స్ మాత్రమే చేసింది. ఇది ఇంకొకటి. ఇక అందాల బొమ్మ దినపత్రికగా డ్రగ్స్కు సంబంధించిన వార్త మంచిగా పట్టుకొచ్చింది. ఇక వివాదాల సుడిగుండంలో సుంకిశాల హైదరాబాదు తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కారు. ఏమైంది మరి? చేపడితే అక్కడ ప్రాజెక్టు చేపట్టింది గత బీఆర్ఎస్ సర్కారు. ఏమైంది? వివాదాల సుడిగుండంలో సుంకిశాల అని చెప్పిండు. ఇక 800 కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బిసిని ఇక పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడంపై అప్పట్లోనే విమర్శలు. ఈ స్కీమ్పై ఇప్పటికే 1000 కోట్లకు పైగా ఖర్చు చేసిరట. అటు ఎస్ఎల్బిసి ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాదు తాగునీటికి తిప్పలొచ్చేసిందట. ఇక 4 కోట్లతో పుట్టగండి వద్ద తాత్కాలిక లిఫ్టులు. అంటే ఇది 4 కోట్లతోని పుట్టగండిలో తాత్కాలిక లిఫ్టులు ఇప్పుడు పెట్టిరా మరి ఇది? మరి గతంలో ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ చేసినట్టు ఈ కొలిక్కి ఇవన్నీ సరిగా ఇవి కొలిక్కి రాలే, ప్రజలకు ఉపయోగపడలేదన్నట్టు, ఇవి పనులు పూర్తి కాలేదన్నట్టు. ఏదో ఒక లోపం చూపెట్టకపోతే నడుస్తుందా మరి? హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లా పెద్దాపూర్ మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్నటువంటి మెట్రో వాటర్ స్కీమ్ రాజకీయ వివాదంలో చిక్కుకుందట. ఇక ఎస్ఎల్బిసి శ్రీశైలం ఇక లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇక నుంచి గ్రావిటీ ద్వారా హైదరాబాద్కు వాటర్ తీసుకునేటువంటి అవకాశం ఉండగా సుంకిశాల దండగా అని అప్పట్లో కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు విమర్శించినట. 800 కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బిసిని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడం దండగా అని వాదించినటువంటి నాటి కేసీఆర్ సర్కారు ఇక పెదవిని ఏదైంది పెడచెవిన పెట్టిందట ఈ విషయాన్ని. ఇక కవితతో కేటీఆర్ ముఖాముఖి. మొత్తం మీద నిన్న కవితతోని కేటీఆర్ 20 నిమిషాల వరకు మాట్లాడినారట. ముగిసిన కవిత కస్టడీ. ఇవాళ కోర్టుకు హాజరు కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో చెప్తున్నాడు, టార్గెట్ 15 సీట్లు. ఎట్లా టార్గెట్ పెట్టుకుంటారా ఆయన? మీరు 17 సీట్లు, 15 సీట్లు, 14 సీట్లు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే అయిపోతుందా? ఓట్లు వేయాలన్నా వద్దా ప్రజలు? మరి ప్రజల మనసులో ఏముంది? మరి కాంగ్రెస్కు ఓటైనా, బీఆర్ఎస్కు ఓటైనా, బీజేపీకి ఓటైనా వాళ్ళు ఆలోచించుకొని ఓట్లేస్తారు. కానీ టార్గెట్లు మేము 4 గెలుస్తాం, మేము 8 గెలుస్తాం, మేము 15 గెలుస్తాం, మేము 10 గెలుస్తాం, ఇవేం చెప్పుకున్నాడో అర్థమవుతుంది నాకు. అందరూ కష్టపడి పని చేయండి, నువ్వు మాత్రం మైకు పట్టుకొని చెప్తా ఉండు, గట్టినే కూర్చుండి. మిగతా వాళ్ళంతా కష్టపడి పనిచేస్తారు. ఇక కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. తెలంగాణలో ఇక
బీజేపీకి ఛాన్స్ ఇవ్వొద్దు అంటూ చేరికలను స్పీడప్ చేయాలని కూడా సూచన. పెండింగ్లోని 3 సీట్లకు ఇలా అభ్యర్థుల ప్రకటన. ఇక పెండింగ్లో పెట్టిన 3 సీట్లు నిన్నిస్తామన్నారు, నిన్న ఇయ్యలే, ఇవాళ ప్రకటన చేస్తారట. ఇక బీజేపీకి అసలే ఛాన్స్ ఇవ్వద్దు, అందరు జాగ్రత్తగా ఉండాలి, మంచిగా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్తుండయా. ఇకపోతే ఈసారి సర్కారే ముక్కలు కొట్టింది, ముక్కలు కొంటది. ఈసారి సర్కారే ముక్కలు కొంటది. ఇక కొనుగోళ్ల బాధ్యత మార్క్ఫెడ్కు అప్పగింత. రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు. 6.66 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి మక్కలు ఈసారి సర్కారే కొంటదట, మక్కలు కొంటది ఈసారి సర్కారు. 17.84 లక్షల టన్నుల దిగుబడి అంచనా. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఇక మక్కలు కొనక ఆగమైనటువంటి రైతులు ఈ ఏడు ముందస్తు కొనుగోళ్ల కోసం సర్కారు కసరత్తు. గతంలో మక్కలు కొనలేదట సర్కారు, పోయిన సర్కారు బీఆర్ఎస్ సర్కారు. ఇప్పుడైతే వీళ్ళైతే బ్రహ్మాండంగా మక్కలు కొంటారట. మక్కలకు రేటు తక్కువ ఉంటుందా మరి ఎక్కువ ఉంటుందా? ఇక మేడిగడ్డకు టెంపరరీ రిపేర్లు. కుంగిన బ్లాక్ చుట్టూ ఇక షీట్ ఫైల్స్ వేయాలని సర్కారు నిర్ణయం. మరి ఇదేదో మొన్నటిదాకా చేస్తే అయిపోతుంది కదరా బాబు. ఇప్పుడు నీళ్ళన్నీ మన వరిసేన్లన్నీ ఎండిపోయి ప్రజలంతా ఆగమైపోయిన తర్వాత, రైతులంతా ఆగమైనాక ఇవాళ మేడిగడ్డకు టెంపరరీ రిపేర్లు చేస్తాము, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలనేటువంటి సర్కారు నిర్ణయం. ఇవన్నీ ఎందుకు? పోయి వచ్చుడు దాని మీద 3 నెలల గోస లొల్లి అవన్నీ పెట్టకముందే ఇదేదో రిపేర్ చేస్తే అయ్యేపోద్ది కదా. ఇవాళ మళ్ళీ ఈ కొత్త తతంగం ఏందిరా బాబు. బ్యారేజీ 7వ బ్లాక్ చుట్టూ నిల్వ ఉన్నటువంటి నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్న కాంట్రాక్టు సంస్థ. ఏం చేద్దాం? జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం. పనులు ప్రారంభించేదాకా ఎలాంటి ఏర్పాట్లు 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. ఇక జయశంకర్ మరి ఈ రిపేర్ చేసినాక మరి మంచిగానే ఉంటుందా, మరి మళ్ళా అన్నమా రామచంద్ర అన్నట్టు ఆగమైపోతుందో చూడాలి. ఇక ఇది మరి ఎవరు ఇచ్చినటువంటి సలహానో మరి షీట్ వర్క్ చేస్తారట. ఇక అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా అంటూ సంకల్ప పత్రం విడుదల చేసిరు. మొత్తానికి మోదీ నిన్న మేనిఫెస్టో విడుదల చేసిను. సమావేశంలో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్ చిత్రంలో బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి. బారాస బలహీనపడింది. ఏడ బలహీనపడ్డది బారాస? చెప్పిందా నీకు వచ్చి బారాస బలహీనపడిందని? ఇక భాజపాపై పోరాడండి. బారాస బలహీనపడిందట, భాజపా మీద పోరాడాలంట. విభజన హామీల అమలు ఏమైంది? రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరీంనగర్లో నిరసన దీక్ష. విభజన హామీల అమలు ఏమైంది అంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అడుగుతుండట. పొన్నం ప్రభాకర్ మొన్న ఆడోటి ఈడోటి లీకుల మీద లీకులు అయిపోతున్నాయి. పొన్నం ప్రభాకర్ పాపం ఆయనకు తెలియకుండానే లీకులు అయిపోతున్నాయి ఆయన ఆడియోలు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి పొన్నం ప్రభాకరు. హామీల అమలులో కాంగ్రెస్ బారాస విఫలం. 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. 2004లో ఎన్నికలు అయితే ఎట్లా జరిగినాయో గవే ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు పునరావృతం అయిపోయినాయట. కడియంపై అనర్హత వేటు ఖాయం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక మళ్ళీ బారాస గూటికి రాజయ్య. అనర్హత వేటు పొర్రి. ఇక ఇజ్రాయెల్ పైన దాడి. ఇక డేగ కళ్ళు ఏమయ్యాయి? ఎట్లా పోయిర్రు మరి? కడియం పైన అనర్హత వేటు ఖాయమట. ఖచ్చితంగా అనర్హత వేటు వేసుడే. ఇంకో పార్టీలకు జంప్ అయిపోయారు మంచిగా బ్రహ్మాండంగా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తుండు మళ్ళీ బారాస గూటికి రాజయ్య చేరుకుంటుండంట. ఇక డేగ కళ్ళు ఏమయ్యాయి? పాపం ఏపీ జగన్ మీద రాయి అందుకుని కొడితే నెత్తి వలిగింది, నెత్తికి దెబ్బ తాకింది. ఈ సెక్యూరిటీ ఎక్కడ పోయింది? ఎవరు పట్టించుకోలే. సెక్యూరిటీ పనితీరు కూడా చేంజ్ అయిపోయిందట దెబ్బ తాకిన తర్వాత. ఏపీ సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం ఇక సుస్పష్టంగా ఏర్పడింది. దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించినటువంటి తీరు లోపభయిష్టంగా ఉన్నదట. ఇక విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి? విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టలేదట. ఆ లైట్లు పెట్టకపోయే వరకు మరి దాడి జరిగిందా? రాయి తగిలాక విఐపి చుట్టూ ఇక వలయంగా ఎందుకు ఏర్పడలేదు?
ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయిన పురోగతి ఏది? రాయి అందుకొని కొట్టిన తర్వాత విఐపి చుట్టూ ఎందుకు నిలవదంటే ఇంకో రాయి వచ్చి తాకిందనుకో ఏవందో నెత్తి పలుకుతుంది. ఇప్పుడు ఇది విఐపి అనేది జగన్, సరే అది పోని, వాళ్ళకు కూడా రక్తం ఉంటుంది, వాళ్ళకు కూడా పెళ్ళాం ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా సంసారాలు ఉన్నాయి. జగన్ కోసం నెత్తి వలగొట్టుకునేటువంటి మహానుభావులు ఉంటారా ఇందులో? అందుకే దగ్గరికి పోలే వాళ్ళు. ఎట్లా పోతారు వాళ్ళు? ఏమైంది దూరం దూరం వలయంలాగా ఇట్లా చుట్టుకోలేదంటే ఎందుకు చుట్టుకుంటారు? వలయంలాగా చుట్టుకుంటే వీళ్ళ వలయాలు అవుతాయి, మరి దెబ్బలు అటుపోయే రవుతూ ఇటు దాక్తుంది. గాజువాక సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు ఇక బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా? బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అని చంద్రబాబు ప్రసంగిస్తుండట. ఇక చూడురిగా మంచిగానే చెప్తుండు. ఇక గులకరాయి వంకతో నాపై రాళ్ళు వేయిస్తారా? ఇక జగన్పై చీకట్లో నాపై వెలుగులో రాయి. ఇక గాజువాక ప్రజాగలం సభలో చంద్రబాబు ధ్వజం. అమ్మ ఈ రాళ్ళ వర్షం ఏంద్రా, ఇటుగొట్ట అటుగొట్ట ఆయనతో నెత్తివెలికి చచ్చిపీకిరనుకో ఉన్నదంతా పోతుంది. ఇక మరి ఇంత పార్టీ గంగల కలిసిపోతుంది. చంద్రబాబుకు నెత్తికి గట్టిగా తాకినా, ఇటు ఎవరి నెత్తికి గట్టిగా తాకినా చచ్చిపోయారు అనుకో, ఈ ప్రచారాలు బంద్, మొత్తం అన్నీ బంద్ అయిపోతాయి. మరి జర రాళ్ళ వర్షం జర మంచిగా మీద కొట్టిపించుకుంటే ఒకరి మీద ఒకరు కొట్టిపించుకుంటే వాళ్ళు జర మీద కొట్టించుకోరి, సచ్చేదాకా కొట్టించుకోకూరి పుసుక్కన. ఇక కమలం కళ నెరవేరేనా? అత్యధిక ఎంపీ సీట్లపైన భాజపా కన్ను పెట్టిందట. గత లోక్సభలో 4 స్థానాల్లో ఇక గెలుపు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానం పరిధిలోనూ దక్కని మెజారిటీ. ఇక పార్లమెంటుకు సానుకూలత ఉంటుందని ఆశలు. కాంగ్రెస్ భారాసాల్లో ఇక మొత్తానికి ఎవరి ఓట్లకు గండి పడబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతంత మాత్రమే ఓట్లు పడ్డాయి, ఎక్కడా చూసినా అంత గట్టిగా ఓట్లు పడలేదు. ఇక వీళ్ళు ఇప్పుడు ఆశిస్తున్నారంట మొత్తం మీద ఈ పార్లమెంటు ఎన్నికల్లోనైనా కమలానికి ఓట్లు పడతాయి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి ఇప్పుడన్నా పడయా అనేది అయితే చూడాలి. ఇక చంద్రబాబు పైన కూడా రాయి దాడి బ్రహ్మాండంగా జరిగింది. ఇక మాజీ సీఎండీలకు నోటీసులు. ప్రభాకర్ రావు, వెంకట నారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ. విద్యుత్ సంస్థల ఇక ప్రస్తుత మాజీ డైరెక్టర్లు ఇక సిఈలకు కూడా జారీ చేసినారు నోటీసులు. ఇక ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అయినటువంటి అరవింద్ కుమార్ కూడా నోటీసులు. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్ణయాలలో ఇక పాత్రపై వివరణ ఇక కోరినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇక కమిషన్. ఇక అధికారుల వంతు ముగిశాక ప్రజాప్రతినిధులకు కూడా పిలుపునిచ్చారట. కేసీఆర్ జగదీష్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక సంబంధిత వ్యక్తుల అభిప్రాయ సేకరణకు నేడు బహిరంగ ప్రకటన. నోటీసులు ఇంకా కేసీఆర్కు జగదీష్ రెడ్డికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. విద్యుత్ నిర్ణయాలపై విచారణ వేగిరం. ఇది ఎట్లా ఉంటే ఇక ఇజ్రాయెల్ శత్రుదాడి జరిగింది, ఇది మనం చూసాము. క్షిపణుల వర్షం మొత్తానికి. నిర్మాత నవీన్ ఎర్నేని పైన కేసు నమోదైపోయింది. ఇక బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు. మరికొందరిపైన హెల్త్ కేర్ యజమాని కిడ్నాప్ షేర్ల బదిలీ వివాదంలోనే నవీన్ ఫైల్. ఇక బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు అంటూ కవితను ఓదార్చినటువంటి కేటీఆర్. ఇక మొత్తానికి సిబిఐ కస్టడీలో వసతులపైన ఆరా తీశారు. ముగిసిన సిబిఐ కస్టడీ నేడు కోర్టుకు రానున్నటువంటి కవిత. వీళ్ళు ఇట్లా రాస్తే ఇక మన అందాల బొమ్మ ఎట్లా రాస్తుంది, మొత్తం మీద కవిత బయటకే రాదంటది. ఇక నానమ్మను పొడిచాడు. అబ్బబ్బా ఏంద్రాబాయ్ ఎవర్రా? 13 ఏళ్ల బాలుడి ఘాతుకం. 13 ఏళ్ల బాలుడు నానమ్మనే ఒడిచిండట. తల్లితో తరచూ గొడవ పడుతుండేది. ఇక ఛాతీలో తీవ్ర గాయం, రక్తస్రావం. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి. జనగామ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి ఇక రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఇక ఎంపీ
ఎంపీ ఏటీ జీఎం పరీక్షలు. ఇక యాంటీ ట్యాంక్ గైడెన్ మిసైల్ పరీక్షలు విజయవంతం. ఇక మనిషి మోసుకెళ్ళగలిగేలా రూపొందించినటువంటి డిఆర్డిఓ. ఇక ఫెయిర్నెస్ క్రీమ్లతో కిడ్నీలకు హాని కలుగుతుందట. ఫెయిర్నెస్ క్రీమ్లు ఉంటాయి కదా, ఆ క్రీమ్లతోని కిడ్నీలకు హాని కలుగుతుందట. వాటిలోని పాదరసంతో దుష్ప్రభావం. దేశంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు తాజా అధ్యయనంలో వెల్లడి. ఇక టవర్ లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్, శాటిలైట్ కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్లు చైనా విప్లవాత్మక ఆవిష్కరణ. టవర్ లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్ జరుగుతుందట. టవర్ అవసరమే లేదట, ఇంకెందుకు, బాగానే ఉన్నది మరి టవర్ లేకున్నా. ఫోన్ ట్యాపింగ్. అంబేద్కర్ అందరి వాడు అంటూ మొత్తం మీద రేవంత్ రెడ్డికి అక్కడ పూలమాల సమస్య. నిర్మాత నవీన్ పైన కేసు. మొత్తానికి నవీన్ ఇట్లా ఉంటే బెయిల్ వస్తే ధైర్యంగా ఉండని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక రాములోరి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి. భద్రాచలంలో నేడు ఇక ధ్వజారోహణం. ఇక బుధవారం కళ్యాణోత్సవం. తయారైన పట్టుచీర, మొత్తానికి పట్టుచీర తయారు చేసినారు. ఇక సౌదీలో రోడ్డు ప్రమాదంలో 2 హైదరాబాదీ మహిళలు మృతి చెందినారంట. ఇది ఇట్లా ఉంది. ఒకసారి సాక్షిలో ఏమొచ్చినా చూద్దాం ఒకసారి. రేవంత్ అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పనులు కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే మరీ దారుణంగా ఉంటున్నాయి రోజు రోజుకు. ఇక ముంబైకి ముక్తాడు రోహిత్ శర్మ సెంచరీ. ముంబైకి ముక్తాడు రోహిత్ శర్మ సెంచరీ అంట. బిజినెస్. రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం రోజు రోజుకు వేడెక్కిపోతున్నాయి. ఒక ఎండలు మాత్రం బాగా కొడుతున్నాయి కాబట్టి విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. ఆ ఎండలను ఉద్దేశించి బయటకు కూడా పోతలేదు. జాగ్రత్తగా లోపట్నే ఉంటూరు. ఇప్పుడైతే ఇక ప్రచారం ఇంకా గట్టిగా స్టార్ట్ కాలే, ఇక స్టార్ట్ చేస్తుంది త్వరలోనే ప్రచారం. ఎండలు కొట్టేసరికి కొంచెం బయటకు రావడానికి తడబడుతుర్లే. ఇక మట్టు పెట్టే కుట్రనంట జగన్ మీద కావచ్చు. ఒకసారి చూద్దాం ఈ మట్టు పెట్టే కుట్ర ఏందో మరి. మొత్తానికి బంగారం విలువలు కూడా భారీగా పెరిగిపోయినాయి. పసిడి పరుగు ఎందాక. ఇక సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు ఇక దీర్ఘకాల పెట్టుబడులకు అనుకూలంగా మారిపోయిందట. పసిడి పరుగులు తీస్తుంది. ఇక వికసిత్ భారత్కు సంకల్ప పత్రం మొత్తం మీద వీళ్ళు మేనిఫెస్టో. ఇక జగన్ది మొత్తం మీద సాక్షిలో బ్రహ్మాండంగా ముద్రించారు చూడరు. ఇక మాటు వేసి మట్టు పెట్టి కుట్ర బందిండ్రు. అయ్యో గట్టిగానే కుదిర్రా, దెబ్బ బాగానే దాకి. ఇంకా నయ్యం కన్నుకు తాకితే కన్ను పోయేది. ఏపీ సీఎం వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా ఇక దుండగుడి దాడి. చంపేసే ప్రయత్నం చేస్తుండట మొత్తం మీద. ఇంత ఘోరమా? అరే బాగానే దాకింది దెబ్బ. తీవ్ర గాయంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక విద్యుత్ నిర్ణయాల్లో మొత్తానికి విద్యుత్ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి అని అడుగుతున్నారు. ఇక మాజీ సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, ఇక వెంకటనారాయణ, ఇక గోపాలరావులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసినారు. విద్యుత్ నిర్ణయాల్లో మీ పాత్ర ఏముంది అని అడుగుతున్నారు. గ్యారెంటీల అమలు జాడేది. హామీల అమల్లో సీఎం రేవంత్ విఫలమైపోయాడు. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయరు కూడా, వాళ్ళతో కాదు కూడా. ఇక లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కొత్త గ్యారెంటీల నాటకం మొదలుపెట్టింది. ఇది వాస్తవం, కొత్త గ్యారెంటీల నాటకం మొదలుపెట్టింది. కొంచెం ప్రజలు ఆలోచించుకొని అడిగేయాలి ఇప్పుడు మాత్రం. ఇక ఇంకొకటి రైతు. ఇక కాంగ్రెస్ గ్యారెంటీలతో రైతులకు అన్యాయం. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపాటు. నేడు బీజేపీ రైతు దీక్షకు హాజరు. ఇక ప్రజల చూపు మళ్ళీ బీఆర్ఎస్ వైపే ఉందని చెప్తున్నటువంటి హరీష్ రావు. మా సభకు హాజరవుతున్నటువంటి